హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. కొన్ని ప్లేసెస్లో ఉండే ఇళ్లల్లో ఈవినింగ్ మనం లైట్ వేసే టైంకి ఇలా ఎక్కువగా ఇంట్లోకి రెక్కల పురుగులు అనేవి వస్తుంటాయి కదండి. ఇవి ఎక్కువగా రావటం వల్ల చూడటానికి ఇల్లంతా చిరాకుగా అనిపిస్తుంటుంది. అలాగే కొన్ని రెక్కల పురుగులు ఫ్లోర్ మీద కూడా పడి ఫ్లోర్ కూడా చూడటానికి మెస్సీగా తయారవుతుంది. ఇలా రెక్కల పురుగులు వచ్చినప్పుడు అవి త్వరగా పోవాలి అంటే ఈ చిన్న రెమెడీని చేసి చూడండి. వెల్లుల్లిపాయలు ఒలిచినప్పుడు ఇలా వెల్లుల్లి పొట్టు అనేది వస్తుంటుంది కదండి. ఈ వెల్లుల్లి పొట్టును కొద్దిగా తీసుకుని దీంతో పాటు బిర్యానీ ఆకులు కూడా వేసి ఈ రెండింటిని కలిపి బాగా బూడిద అయ్యే వరకు మండించాలి. ఇలా మండించడం వల్ల వీటి నుండి వచ్చే పొగకి రెక్కల పురుగులు అనేవి క్రింది పడి చనిపోవటం కానీ లేదా బయటకు పారిపోవటం కానీ జరుగుతుంది. ఇవి బాగా మండిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసేస్తే గనక ఈ పొగకి మనకి పురుగులు అనేవి బయటకన్నా పోతాయి లేదా కింద అయినా పడి చనిపోతాయి అన్నమాట. చూడండి, ఫ్లోర్ మీద ఎలా కొన్ని పురుగులు అనేవి కొట్టుకుని చనిపోతున్నాయో ఇలా కొన్ని పురుగులు అనేవి మనకి చనిపోతాయి. అలాగే కొన్ని బయటకు పారిపోతాయి. టిప్ నచ్చితే ట్రై చేయండి. కొంచెం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు ఫ్లోర్ మీద కూర్చుని ఫుడ్ తింటున్నప్పుడు పప్పు, చట్నీ, కూర, రైస్ లాంటివి కొంచెం క్రింద పడేస్తూ తింటూ ఉంటారు కదండి. అలా క్రింద పడేయటం వల్ల ఫ్లోర్ అంతా కూడా మెస్సీగా కనిపిస్తుంది. వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత జనరల్గా హౌస్ వైఫ్స్ ఆ గిన్నెలన్నీ తీసేసి ఆ ప్లేస్ని మాప్తో తుడుస్తూ ఉంటారు. అలా మాప్ స్టిక్తో తుడవటం వల్ల వాళ్ళకి ఎనర్జీ ఇంకా టైం రెండు వేస్ట్ అవుతాయి. ఇలా సింపుల్గా ఒక వైప్ తీసుకుని దీన్ని కొద్దిగా తడిచేసి ఈ వైప్తో ఫుడ్ పడిన ఫ్లోర్ని చిటికలో క్లీన్ చేసేయచ్చు అన్నమాట. మాప్ స్టిక్తో తుడవటం కన్నా ఇలా వైప్తో తుడవటం అనేది చాలా ఈజీ. అంతేకాకుండా ఇలా తుడిచిన ఫ్లోర్ అనేది చాలా ఈజీగా డ్రై అయిపోతుంది. మాప్ స్టిక్ క్లీన్ చేయడం కన్నా ఈ వైప్ క్లీన్ చేయడం అనేది చాలా సింపుల్, ఇంకా మనకి ఎనర్జీ సేవింగ్ అనమాట. టిప్ నచ్చితే ట్రై చేయండి. మార్కెట్ నుండి మనం మ్యాంగోస్ తీసుకొచ్చినప్పుడు వాటిలో అన్నీ కూడా మగ్గి ఉండవు కదండి. అంటే అన్నీ కూడా పళ్ళుగా ఉండవు కదా. కొంచెం దోరగా ఉన్నవి, కొంచెం పచ్చిగా ఉన్నవి ఇలా మిక్స్ అయి ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఆ న్యూస్ పేపర్ మధ్యలోకి మ్యాంగోస్ని పెట్టాలి. మ్యాంగోస్ని పెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా న్యూస్ పేపర్ని మ్యాంగోస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఇలా టైట్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక పాలిథిన్ కవర్లోకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎక్కించండి. ఇప్పుడు ఇలా పాలిథిన్ కవర్లోకి న్యూస్ పేపర్ మొత్తం కవర్ చేసినటువంటి మ్యాంగోస్ని పెట్టిన తర్వాత టైట్గా ముడివేయాలి. ఇలా టైట్గా ముడివేస్తే లోపలికి ఎయిర్ అనేది వెళ్ళదండి. అప్పుడు మనకి ఆ వేడికి తొందరగా మ్యాంగోస్ అనేవి పండుతాయి అన్నమాట. ఇలా టైట్గా కవర్లో పెట్టినటువంటి మ్యాంగోస్ని డబ్బాల్లో కానీ గాలి తగిలినటువంటి కబోర్డ్లో కానీ పెడితే ఇంకా త్వరగా పండుతాయి. టిప్ నచ్చితే ట్రై చేసి. మనం పప్పు అది తాలింపు పెట్టేటప్పుడు తాలింపు వల్ల ఇలా గ్యాస్ స్టవ్ అంతా కూడా తాలింపు ఆయిల్ చింది గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదండి. అలా గ్యాస్ స్టవ్ పాడవకుండా ఉండాలి అంటే తాలింపు పెట్టేటువంటి ప్యాన్ని మనం ఇలా గట్టు మీదకి దింపి తాలింపు వేసుకున్నట్లయితే కనుక తాలింపు చిందినా సరే మనకి గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఇలాగా ఈ ఫ్లోర్ మీదే పడుతుందండి. అందుచేత మనకి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. దీనివల్ల మన టైం ఇంకా ఎనర్జీ సేవ్ అవుతుంది. మనం మార్కెట్ నుండి ఒక్కొక్కసారి పెద్ద ఆనియన్స్ అనేవి తీసుకొస్తుంటాం కదండి. ఇలా పెద్ద ఆనియన్స్ తీసుకొచ్చినప్పుడు కర్రీకి కానీ వేరే ఏదైనా రెసిపీస్కి కానీ ఆనియన్ మొత్తం పట్టదన్నమాట. ఇలా సగం మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోయిన దాన్ని ఇలా ఒక బౌల్లో పెట్టి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనం రెసిపీ చేసుకునే వరకు కూడా ఆ పీస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్లాస్ ఐటమ్స్ని క్లీన్ చేయడం కోసం చాలామంది ఇటువంటి స్టీల్ స్క్రబ్స్ కానీ గ్రీన్ స్క్రబ్స్ కానీ యూజ్ చేస్తుంటారు కదండి. అలా కాకుండా ఇటువంటి కొత్త క్లీనింగ్ వైప్ ఒకటి తీసుకుని దీన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసి ఈ క్లీనింగ్ వైప్ పైన కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసి దీంతో కనుక గ్లాస్ ఐటమ్స్ని క్లీన్ చేస్తే గ్లాస్ ఐటమ్స్ అనేవి స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. ఇంకా వీటికి షైనింగ్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది. గ్లాస్ ఐటమ్స్ అనేవి అంతగా రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేదండి. కేవలం వాటర్తో మాత్రమే ఎక్కువసేపు వాష్ చేస్తే ఇవి చాలా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, మనము ఇలా స్మూత్ వైప్తో క్లీన్ చేయటం వల్ల గ్లాస్ ఎక్కడా కూడా స్క్రాచెస్ పడలేదు. ఇంకా గ్లాస్ కూడా చాలా షైనీగా కనిపిస్తుంది కదండి. మీరు కూడా ఈసారి గ్లాస్ ఐటమ్స్ని క్లీన్ చేసేటప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేయండి. టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ బాటిల్ ఖాళీ అయిపోయినప్పుడు ఇంకా అడుగున కొద్దిగా నెయ్యి అనేది ఉంటుంది కదండి. అలాంటప్పుడు అడుగున ఉన్న నెయ్యి కూడా యూజ్ చేసుకోవడం కోసం బాటిల్లో కొద్దిగా వాటర్ వేసి బాటిల్ని బాగా షేక్ చేస్తే బాటిల్లో ఉన్న నెయ్యి అంతా కూడా వాటర్తో మిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవటం కోసం ఈ వాటర్ని వేసి పిండి కలిపినట్లయితే కనుక పిండి సాఫ్ట్గా అయ్యి చపాతీలు బాగా స్మూత్
స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసే పని లేకుండా ఇలా అడుగున ఉన్న నెయ్యిని మనం చపాతీ కలపడం కోసం యూజ్ చేసుకోవచ్చు. పిండి ఇలా కలుపుకోవటం వల్ల చపాతీలు కాల్చేటప్పుడు తక్కువగా నెయ్యి కానీ ఆయిల్ కానీ పడుతుంది. అంతేకాకుండా ఇవి ఎక్కువసేపు సాఫ్ట్గా కూడా ఉంటాయి. టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.